హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ కస్తూరి ఉషా గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు మనకి ఇతిహాసంలో ఇంతుల గురించి మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, ఇప్పుడు రామాయణంలో సీత పాత్ర ఇప్పుడున్న సమాజానికి ఏం సందేహం ఇస్తుందంటారు? ఎస్, చాలా చాలా గొప్ప విషయం ఇది మనము చర్చించుకోవడానికి. అందరికీ తెలిసిందే, సీత భూమిజ అంటారు, భూమిలోంచి పుట్టింది. అది ఆమె భూదేవి కూతురు అనే ఒక ఇది ఉంది. కాకుండా జనకుడికి దొరుకుతుంది, నాగలి పెట్టి దున్నుతున్నప్పుడు, పొలంలో దున్నుతున్నప్పుడు దొరుకుతుంది. ఆయన చాలా అపురూపంగా పెంచుతాడు. ఆ పెట్టని తెరిచి చూసినప్పుడు అపురూప సౌందర్యవతి అంటే ఒకలాంటి ఒక ఒక వెలుగు ఆ పసిపిల్ల మొహంలో చూసినప్పుడు ఆయన చాలా ఇదనుకుంటాడు అనమాట. ఓహో, ఈ అమ్మాయి ఏదో మంచి జాతకురాలు, మహాలక్ష్మిలాగా. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఆడవాళ్ళని మామూలుగా ఉంటే ఎలా అంటారు, లక్ష్మీదేవిలాగా ఉంది అంటారు. ఇప్పుడు ఎవరైనా పెళ్లి చూపులకి వెళ్ళి వచ్చినప్పుడు కానీ అమ్మాయి మామూలు అంటే ట్రెడిషనల్గా ఉంది అనుకోండి, అంటే మంచిగా సింపుల్గా ఉన్న అమ్మాయిని వెంటనే ఏమంటారు, లక్ష్మీదేవిలాగా ఉంది అంటారు. అంటే లక్ష్మీదేవిలాగా లక్షణంగా ఉంది. ఇక్కడ అందంగా ఉందని కాదు అర్థం, లక్షణంగా ఉంది అని అర్థం. అది ఆయనకి అనిపించింది. ఆయన అని వెంటనే జనకుడు పెంచుకుంటున్నాడు. అది ఇద్దరు పెద్దవాళ్ళు అవుతుంటారు కదా. సీత మనకి సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం అన్న దీంట్లో ప్లస్ ఒక రాజకుమార్తెగా ఆమె ఎంత బలశాలి అంటే ఎంత ఎంత శౌర్యం, ఎంత ధైర్యం ఉన్నది అంటే, ఆడుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న బంతి ఒక శివధనస్సు కిందకి వెళ్ళిపోతుంది. ఆమె చాలా అవలీలగా ఆ శివధనుసుని పైన పెట్టి బంతి తీసేసుకుంటుంది. అది జనకుడు గమనిస్తాడు. గమనించి, ఇంత పరాక్రమశాలి నా కూతురు సీత కాబట్టి అలాంటి పరాక్రముడికే, అంటే ఈ ధనస్సుని ఎత్తి విరగొట్టిన వాళ్ళకి మాత్రమే, శివధనస్సుని ఎత్తిపెట్టిన వాడికి మాత్రమే నా కూతురిచ్చి పెళ్లి చేయాలి. ఇప్పుడు కూడా చూడు, ఈ రోజుల్లో కూడా మా అమ్మాయి ఇంతవరకు చదువుకుంది, అంత చదువుకున్న వాడే కనీసం కావాలి. కనీసం ఇప్పుడు అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు ఇంకొంచెం హైట్ ఉన్నాడా, ఇంకా అది ఎక్కువ జీతం వస్తుందా, ఇంకా స్టేటస్ బాగుందా, అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఇన్ని చూస్తాం కదా. మరి అదే ఆయన ఆ రోజు చూశాడు, అంతే కదా. సో అది ఆ దీని ప్రకారం ఓకే, సీతారాముల కళ్యాణం అయిపోయింది. ఒక మహారాజా కుమార్తెగా పెరిగి మళ్ళీ ఇంకొక సామ్రాజ్యంలో అడుగుపెట్టింది ఆవిడ కదా. ఒక మహారాజ్ఞిగా సామ్రాజ్యంలో అడుగుపెట్టింది. అంటే నార్మల్గా ముందంత జీవితం బాగానే ఉంది. ఎప్పుడు కూడా జీవితం ఎవరికి కూడా వడ్డించిన విస్తరి కాదు కదా. అదే మలుపులు యూ టర్న్స్ తిరుగుతూ ఉంటాయి అనుకుంటాం కదా, అది సీతకే తప్పలేదు. ఎలాగంటే ఇప్పుడు చూడు, రామాయణంలో రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు పరిస్థితి తెలుసు కదా. వనవాసానికి వెళ్తున్నప్పుడు రాముడు ఆ తండ్రి మాటని జవదాటకుండా ఇచ్చిన వరం. ఇప్పుడు తండ్రి మాట, అది తండ్రి వెళ్ళిపోమని చెప్పలా. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే, తండ్రి మాట జవదాటలేదు అంటే తండ్రి అడవులకు వెళ్ళమని చెప్పలేదు. తండ్రి కైకకి ఇచ్చిన మాట, అది తండ్రి నువ్వు ఇచ్చో నాకేంటి సంబంధం ఉంది అని అనకుండా వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డాడు. అంటే ఒక కొడుకు బాధ్యతగా అక్కడ తన బాధ్యత నెరవేర్చాడు, ఒక కొడుకుగా తండ్రి బాధ్యత. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఈవిడ నేను కూడా వచ్చేస్తాను అంటారు. మనకి సీత అంటే కష్టాలు కష్టాలు అనుకుంటాం, కానీ సీత చాలా పట్టుదల మనిషి. ఎలాంటి పట్టుదల అంటే, నేను వస్తాను నీతో పాటు, నాకు నన్ను ఎవరు ఆపద్దు అని పట్టుదలతో వెళ్ళిపోతుంది. ఎంతో ఇది నచ్చ చెప్తాడు. నారబట్టలు కట్టుకొని అడవుల్లో అరణ్యాల్లో క్రూరముగాల మధ్యలో ఉండాలి, వనవాసానికి వెళ్తున్నాం కాబట్టి అంటే నాకు భయం లేదు అని వస్తుంది. అంటే ఎంత ధైర్యవంతమైన స్త్రీ పాత్ర అక్కడ మనకి తెలుస్తుంది. అంటే ప్రపంచంలో ఎలాంటి కష్టాన్నైనా, సమాజంలో ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవాలని ఒక మెసేజ్ సీత ద్వారా వచ్చింది ఇక్కడ మనకి కదా. సమస్య లేకుండా ఫ్రీగా అలా సాఫీగా లైఫ్ అన్నది జరగదు. సో నాకేం భయం లేదు, ఆవిడ ఎంత ధైర్యంగా చెప్పింది అంటే నాకేం భయం లేదు. అందుకని మీరు వనవాసంలో రాముడి కన్నా ఒక అడుగు ముందే ఉంటుంది సీత ఎప్పుడు. ధైర్యం కాబట్టి ముందడిగేసింది. అవును మేడం కదా. అది ఒక మెసేజ్. నాకేం భయం లేదు, నేను నీతో పాటే వస్తానంది. అవన్నీ ఆయన చెప్పిన కష్టాలన్నీ కూడా భరించడానికి మెంటల్గా ప్రిపేర్ అయింది. అంటే ఏంటి, యు బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ అబ్స్టకల్స్ ఇన్ యువర్ లైఫ్ అన్నది ఒక మెసేజ్ ఈ రోజు ఆడవాళ్ళకి. అది అబ్బో ఎంత కష్టంగా ఉందో, ఎంత దూరం ప్రయాణం చేస్తున్నానో,
అని అనుకునే చాలా మందికి కదా, నేను కాబట్టి ఇవన్నీ భరిస్తున్నాను. చాలా మంది అనుకునేది ఏంటంటే నేను కాబట్టి భరిస్తున్నాను ఇలాంటి ఇలాంటి సంసారాన్ని అవును అన్న వాళ్ళకి ఒక మెసేజ్ ఆవిడ అవును అవును వెళ్ళిపోయింది. చూడు ఆవిడ మామూలుగా అయితే ఈ రోజుల్లో అయితే నువ్వు వెళ్ళిరా, వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే నేను వచ్చేస్తానని చెప్పలేదు అంతే కదా. నీ వెనకాలే నేను వస్తాను. అది అక్కడ తినడానికి తిండి సరిగ్గా ఉండదు, కందమూలాలు తినాలి, పళ్ళు దొరికినవి తినాలి అంటే అన్నిటికీ సిద్ధమయ్యే వచ్చింది. అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉంది. అంటే ఎలాంటి కష్టాన్నైనా నీతో పాటు సమానంగా పంచుకుంటాను అని వచ్చేసింది. అక్కడ ఆవిడ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆవిడ అంటే ఒక వ్యక్తిత్వాన్ని చూపించింది. నీతో పాటే నేను అడుగులు వెయ్యాలి అనేసి వచ్చింది. వచ్చినప్పుడు సీత అలా అరణ్యవాసానికి వచ్చిన తర్వాత ప్రతి స్త్రీకి ఒక వ్యామోహం ఉంటుంది అన్నది కూడా సీత పాత్రలోనే తెలుసు. ఎస్ మేడం, ఎస్, నేను అదే అడగబోతున్నాను. ఏంటి ఆ వ్యామోహం అంటే, అక్కడ జింక కనిపించినప్పుడు, బంగారు లేడీ కనిపించినప్పుడు అంత అపురూప సౌందర్యవంతుడు భర్త ఉండగా కూడా ఆ జింక మీద తను మోజుపడి అడిగింది. అవును, అది కాదు, ఇది రాక్షసుల మాయ, ఈ చుట్టుపక్కలందరూ రాక్షసులు ఉన్నారని చెప్పినా లక్ష్మణుడు వినలేదు. ఒక వ్యామోహం ఎలాంటి కష్టాన్ని తెచ్చిపెట్టింది ఉదాహరణ, అది ఉదాహరణ. ఎస్ మేడం. సో అక్కడ మనకు తెలుసు వెళ్ళిపోతుంది. సీత తానుగా రావణాసురుడి చెరలోంచి బయటికి వచ్చేంత ధైర్యవంతురాలు, శక్తివంతురాలు కూడా, కానీ రాలేదు. ఎందుకంటే ఆ పని, ఆ బాధ్యత కట్టుకున్న భర్తదే అని వదిలేసి. అంతమంది రాక్షసుల మధ్యలో కూడా ఆవిడ చాలా ధైర్యంగా ఉంది అంటే ఎలాంటి కష్టాలు, ఎలాంటి మనుషుల మధ్యలోనైనా నిగ్రహాన్ని కోల్పోకూడదు అన్నది, అంటే ధైర్యాన్ని కోల్పోకూడదు అన్న చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ అక్కడ సీత ఆ స్థానంలో. మరి ఈ రోజుల్లో నో డౌట్, ఈ రోజుల్లో చాలామంది అంతకన్నా ఓర్పు సహనంగా వెళ్ళేవాళ్ళు ఉన్నారు. పైగా అశోకవనంలో చెట్టు కిందే ఉండిపోయింది. ఎలాంటి ఒక మహారాజకుమార్ కూతురు ఇంకొక సామ్రాజ్యాల్లో పట్టమహిషి అవ్వాల్సింది. మరి అలాంటిది ఈ అడవుల్లోకి, అంటే ఏ టైంలో ఎలాంటి కష్టాన్నైనా యాక్సెప్ట్ చేసే ఒక గుణం. ఇది ఒక మెసేజే కదా ఈరోజు సొసైటీకి. ఎప్పుడు ఏసీ ఉండకపోవచ్చు, ఎప్పుడు ఏసీ గదిలో కూర్చొనే అవకాశం ఉండకపోవచ్చు, ఎక్కువసేపు ఎండలో బస్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. ఈ రెండింటిని కూడా ఓర్పు సహనంతో భరించాలి అన్న ఒక మెసేజ్ ఇది ఇక్కడ సీత సమాజానికి ఇచ్చింది. దీని తర్వాతే అసలు సీత సమాజానికి ఇచ్చినటువంటి ఒక పెద్ద మెసేజ్ ఏంటంటే, వచ్చేసిన తర్వాత సీత రావణాసురుడి చెర నుంచి వచ్చేసిన తర్వాత అవును, అక్కడ ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎవరో ఏదో అన్నారని ఆవిడని అనుమానించడం సహజం కదా. ఇది కూడా ఒక సహజమైన గుణమే, మానవ నైజమే. అదే వచ్చింది అక్కడ సమస్య. వచ్చినప్పుడు ఏమంది, ఆవిడ అగ్నిప్రవేశం చేయమంటే చేసేసింది. ఎందుకంటే ఆవిడ మీద ఉన్న ఆవిడకి నమ్మకం. ప్రూవ్ చేసుకోవాలంటే అగ్నిప్రవేశం చేసేసింది. అది ఎంత అంటే తనని తాను నిరూపించుకోవడం కోసం ఎదుర్కొన్న కష్టం అది కదా. సరే, ఇక్కడ ఒక రాజు భార్యగా, ఇక్కడ నార్మల్ ఒక సీత అంటే ఒక సామాన్య స్త్రీగా చేయలేదు, ఒక రాజు భార్యగా ఆ రాజ్యం మీద ప్రజల మాట్లాడుకునే మాటలకి తన బాధ్యతగా చేసింది. అర్థమైందా? అక్కడ తన బాధ్యత అది ఒక రాజు భార్యగా తను చేసిన బాధ్యత అది చెయ్యాలంతే. అది నిరూపించుకుంది. అక్కడి నుంచి మళ్ళా టైంలో ఆమె గర్భంలో ఉన్నప్పుడు తీసుకెళ్ళి దింపేశారు కదా అరణ్యవాసులు. ఆ రోజు కూడా ఏమీ అనలేదు. పంపించిన తర్వాత రాముడికి అశ్వమేధ యాగం చేయాలంటే బంగారు సీతను పెట్టుకొని చేయాల్సి వచ్చింది. చెప్పండి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎలాగైతే జనరల్గా రాముడికి డౌట్ వచ్చింది అంటే జనాల మాటల వల్ల రాముడు ఎలా అయితే రియాక్షన్ ఉండేనో, సీతాదేవి కూడా రాముడు అట్లా చేస్తున్నాడు, ఒక పూజ చేస్తున్నాడు అనేది తెలిసిన వెంటనే నేను లేను కదా ఎలా చేస్తుండు అనే ఒక ఆలోచన తనకు కూడా తట్టింది. అది కూడా ఆడవాళ్ళ లక్షణమే కదా మేడం. నేను లేను కదా ఎలా చేస్తున్నాడు అనే ఒక ఇంటెన్షన్ తనకు కూడా ఉండింది. అశ్వమేధ యాగం అందుకే బంగారు సీతను చేశాడన్న సంగతి తనకి తెలుసు. లేదు, ఇక్కడ రాముడు పాత్ర మీద సీతకి తెలుసు. కాకపోతే ఇప్పుడు మనం వహించే బాధ్యత కొన్ని డిక్లరేషన్స్ సమాజం కోసం ఇచ్చి తీరాలి. ఎస్ మేడం. నేనెందుకు ఇవ్వాలి అన్నది కాదు ప్రశ్న. అంటే ఇప్పుడు ఈ రోజు ఆ రాముడి పాత్ర కానీ సీత పాత్ర కానీ ఈ రోజు ఉన్న ప్రతి నాయకుడికి వర్తిస్తుంది. ఎస్ మేడం.
ఈరోజు ఏ మంత్రి పదవిలో ఉన్న ప్రతి నాయకుడికి వర్తిస్తుంది ఇది. ఒక బాధ్యత అంటే ప్రజలకి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత అంటే ఎంతవరకు అయినా ప్రజలు అడిగినప్పుడు తనని తాను నిరూపించుకోవాల్సిన బాధ్యత ఒక నాయకుడికి అక్కడ చూపించింది సీత పాత్ర కానీ రాముడి పాత్ర కానీ. ఇప్పుడు సీతని అక్కడ వదిలేసినప్పుడు ఆవిడేం బాధపడలేదు. అంటే బాధపడిందంటే ఓకే, నో డౌట్, బాధ అనేది సహజంగా ఉంటుంది. పిల్లల్ని దాన్ని కన్న తర్వాత ఆవిడ తండ్రి లేకుండా మరి ఇప్పుడు సోకాల్డ్ సింగిల్ పేరెంట్స్, సీత సింగిల్ పేరెంట్గానే పెంచింది. ఎంతవరకు పెంచింది? పిల్లల్ని ఏనాడు తండ్రి మీద కానీ తండ్రి కుటుంబం మీద కానీ ఎలాంటి నెగటివ్నెస్ని ఇంజెక్ట్ చేయలేదు, ప్రశాంతంగానే పెంచింది. అండ్ రాముడి గురించి, రాముడి పరాక్రమాన్ని గురించి కూడా చెప్తూ పెంచింది. అంత చెప్పి పెంచింది కాబట్టి ఎందుకు లేడు, ఎక్కడున్నాడు అన్న క్వశ్చన్ వాళ్ళ నోట్ల నుంచి రాలేదు. ఎస్ మేడం, చూసావా లేదు నీకు? రాలేదు. మనం ఇక్కడ ఎందుకున్నామన్న ప్రశ్న వాళ్ళు వేయలేదు. అంటే చెప్పి పెంచుతున్న కొద్దీ వాళ్ళ మెచ్యూరిటీ, పిల్లల్లో మెచ్యూరిటీ చాలా ఉంటుంది, అమోఘమైన మెచ్యూరిటీ ఉంటుంది. అదేంటంటే మన పద్ధతి, వాళ్ళ పెంపకంలో మనం ఉపయోగించే పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? సో అక్కడ ఒక తల్లి పాత్రగా, ఒక రాజు భార్యగా, తల్లి పాత్రగా రెండింటిని ఎంత పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసిందో చూడు. అన్నీ అనుకున్నాక చాలా మంది పట్టుకొని ఒక మాట అనేయచ్చు, ఇంతమంది అంటే ఇంత గొప్ప క్యారెక్టర్ని రాముడు ఎలా అడవిలో వదిలేశాడు అనేసి అనుకోవచ్చు. అది చెప్పానుగా, రాజుగారిగా బాధ్యత ఉంది. సీత ఆ పిల్లల్ని, రాముడు అశ్వమేధ యాగంలో వీళ్ళు దాన్ని పట్టుకుంటారు, ఆ గుర్రాన్ని కట్టేస్తారు. అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు ఏంటి ఇంత చిన్న పిల్లలు వీళ్ళు ఎలా చేశారు అంటే అది సీత ఇచ్చిన ట్రైనింగ్. ఇప్పుడు అర్థమైందా సీత ఎంత గొప్ప ట్రైనింగ్ ఇవ్వగలరు? తండ్రి లేకపోయినా కొడుకుల్ని అంత గొప్ప వీరులుగా పెంచి తీర్చిదిద్దగలిగింది. సో ఆ తల్లి పాత్ర ఈ రోజు ప్రతి తల్లికి ఒక ఆదర్శం. అన్ని కష్టాలు పడుతూ కూడా తను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల, పిల్లల పెంపకంలో పర్ఫెక్ట్నెస్ అనేది చూపించింది. అది తర్వాత రాముడు, ఇది ఆఖరి ఘట్టం. రాముడు మళ్ళీ వచ్చే అయోధ్యకి అన్నప్పుడు ఒక స్త్రీ పాత్ర, ఒక భార్యగా తన పౌరుషాన్ని నిలుపుకుంది, మళ్ళీ వెళ్ళలేదు. అక్కడ సీత పౌరుషాన్ని చూపించింది. అంటే అక్కడ కూడా తన పౌరుషాన్ని తను చూపించుకుంది. అయిపోయింది, నేను భూమిలోకి వెళ్ళిపోతాను. అక్కడ చూడు ఇంకొక చాలా ఇది, రాముడు అరణ్యవాసంలో అదే వాల్మీకి దీంట్లో వదిలేసినప్పుడు భూదేవి అడిగింది, ఎందుకమ్మా నీకు ఈ కష్టాలు, వచ్చే నా దగ్గర ఉండంటే తను ఒప్పుకోలేదు. లేదు, వస్తాను, నాకు అవసరమైనప్పుడు వస్తాను, ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను రావటం భావ్యం కాదు. అంటే ఒక భార్యగా ఒక కుటుంబ గౌరవాన్ని కాపాడటం కోసం ఆవిడ ఆ వాల్మీకి ఆశ్రమంలో ఉండిపోయింది. ఇది ప్రతి స్త్రీకి, అంటే కష్టాలన్నవి వస్తాయి, దాన్ని ఎలా ఫేస్ చేయాలన్న దాన్ని అణువణువున సీత పాత్రలో మనకు కనిపిస్తుంది. ఈరోజు అమ్మాయిలు దాన్ని మరి అంటే చాలామంది ఒకప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను చాలా కంటిన్యూషన్ వాట్సాప్లో కూడా ఈ మెసేజ్ రొటేట్ అయ్యేది, రాముడి కన్నా రావణాసురుడు నయమని, రాముడి కన్నా కృష్ణుడు నయమని. అంటే లైక్ శూర్పణఖ చెల్లెల కోసం యుద్ధాన్ని డిక్లేర్ చేశాడని, ఒక విచ్చలవిడితనం ఉన్న చెల్లెల్ని పెంచాడన్న సంగతి ఎవరికి అర్థం కావట్లేదు. శూర్పణఖ వచ్చి ఏం చేసింది, నన్ను పెళ్లి చేసుకుంటావు అని అడిగింది. అంటే విచ్చలవిడితనాన్ని పెంచిన చెల్లెలది, అంతే కదా. లక్ష్మణుడు నువ్వు చాలా అందంగా ఉన్నావని. అలాగే చూడు, లక్ష్మణుడిని కూడా మనం అంటే సీత గురించి చెప్పుకుంటున్నప్పుడు కనెక్టెడ్ సీతారామ లక్ష్మణులు అంటాం కదా. అలాగే హనుమంతుడు పాత్ర కూడా ఇందులో చాలా ఇంపార్టెంట్. నువ్వు వచ్చే అంటే రాలేదు, ఎందుకంటే మొగుడికి పరువు నష్టం అని. నన్ను రాముడే వచ్చి తీసుకెళ్ళాలి అని. వెళ్ళిపోవచ్చు సీత, హనుమంతుడితో వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, భుజాల మీద కూర్చోబెట్టి తీసుకొచ్చేస్తాడు, కానీ వెళ్ళలేదు. ఏంటంటే అక్కడ భర్త పరువు పోతుంది, ఆయన పరాక్రమం బయటికి ఎలా తెలుస్తుంది, రావణాసురుడికి ఎలా తెలియాలి? అవును, అది తెలియపటం కోసం రావణాసురుడికి రాముడి పరాక్రమాన్ని నిరూపించడం కోసం ఆవిడ రాలేదు, ఇంకా అక్కడే వెయిట్ చేసింది. అవును మేడం. అలాగే ఇక్కడ లక్ష్మణుడి పాత్రలో అంటే ఒక తల్లిగా చూసుకున్నాడు. ఆయన వచ్చేసేటప్పుడు సీతారాములు అరణ్యవాసానికి వచ్చినప్పుడు లక్ష్మణుడు కాదన్న ఒప్పుకోలేదు, నేను అన్నయ్యకి నీడగా ఉంటాను అన్నాడు. సీతకి గీత గీస్తాడు, ఈ గీత దాటద్దు అని. గీత దాటేసి భిక్ష వేసినప్పుడే కదా ఆవిడకి సమస్యలు వచ్చాయంట, సీత గీత దాటిందని. సో అంటే ఎంతో ప్రొటెక్టివ్గా అక్కడ ఎంత నచ్చ చెప్పినా ఒప్పుకోవట్లేదు సీత, అది కాదు, అది రాక్షస మాయ, రాముడు ఎందులోనూ ఆపదలో లేడని. కానీ ఆవిడని ఒప్పించడం కోసం, అంటే ఈవిడ ఎక్కడ బాధపడుతుందో అని ఆవిడ కోసం వెళ్ళాడు.
వెళ్ళినప్పుడు తన ప్రొటెక్షన్ తను చెప్పాడు, లక్ష్మణ రేఖ గీసి వెళ్ళాడు. ఎస్ మేడం. సో ఇవాళ ఇలా అణువణువున ప్రతి క్షణంలో ప్రతి పాత్ర అంటే ప్రతి మలుపులోనూ రామాయణంలో సీత పాత్ర అనేది ఈరోజు ప్రతి స్త్రీకి ఈ ప్రపంచంలో ఆదర్శం అని చెప్పాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. రామాయణంలో సీత పాత్ర గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.